హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం కిచెన్. ఫ్రెండ్స్, పల్లి చట్నీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పల్లి చట్నీ టిఫిన్స్లో చాలా బాగుంటుంది, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, చింతపండు, ఎల్లిపాయలు, కారం, సాల్ట్, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆయిల్. ఫస్ట్ పల్లీని వేయించేసుకోవాలి. ఇలా వేయించిన పల్లీని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో ఎల్లిపాయలు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అండ్ కారం 1.5 స్పూన్ పడుతుంది. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని ఆ జ్యూస్ని అందులో వేసేసుకొని మిక్సీ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ తాలింపు వేసేసుకోవడమే. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని అందులో కలిపేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చట్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని చట్నీ టైట్ అనిపిస్తే వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టిఫిన్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.